వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి కథా సంపుటి కాదేది కథ కనర్హం మొదటి భాగంలోని 3 ముచ్చటైన కథలను మీకు వినిపిస్తున్నాను. అన్నీ చిన్న కథలే, 3 ముచ్చటైన కథలే. అయితే ఈ కథల గురించి రచయిత్రి తెలిపిన మాటల్ని మీకు వినిపిస్తాను. కాదేది కవిత కనర్హం. శ్రీశ్రీ ఏనాడో అన్నారు, కవిత కనర్హం కానప్పుడు కథకి ఏది అనర్హం కాదు అన్న ఆలోచన ఈ కథలకి రూపాన్నిచ్చింది. అయితే ఈ శీర్షికలోని కథలు 9ంటికి మాత్రం వ్యతిరేకార్థం వచ్చేటట్టు రాశాను. అంటే కుక్క పిల్ల విశ్వాసానికి మారుపేరే కదా, అయినా తిండి పెట్టకపోతే ఏ విశ్వాసమూ ఉండదు. తిండి పెట్టకపోతే కుక్కకి ఏ విశ్వాసమూ నిలవదు అని తెలిపే కథ అగ్గిపుల్ల. ఈ కథ ఏమిటంటే, మంట వెలిగించడానికే కాదు, గుండెల్లో మంట ఆర్పడానికి పనికొస్తుంది అని తెలిపే కథ. ఆ తర్వాత సబ్బు బిళ్ళ. మురికి వదల్చడమే కాదు, మురికి అంటే అపవాదు అంటించనూ కలదు అన్నది ఈ కథలోని ఉద్దేశం. ఇలా వ్యతిరేకార్థం వచ్చేటట్టు రాసిన 9 కథల్లో ఇవాళ నేను మీకు మొదటి 3 కథల్ని వినిపిస్తున్నాను. తప్పక విని ఆనందించండి. ఈ విలక్షణమైన కథలని మీరు ఎంతగానో నచ్చుకుంటారని నా నమ్మకం. ముందుగా వినండి కుక్క పిల్ల. చలి ఎముకలు కొరికేస్తుంటే పాడుపడ్డ ఇంటి అరుగు మీద, ఇంటి మీదే కాక ఒంటి మీద ఏ కప్పు లేని సింహాద్రి, పొట్టలోకి కాళ్ళు తప్ప పెట్టుకోవడానికి ఏమీ లేని సింహాద్రి కాళ్ళు ముడుచుకుని మూడంకె వేసి చలితో జ్వరంతో వణుకుతూ మూలుగుతున్నాడు. అడుక్కోవడానికి మట్టి మూకుడు, దాహం తీర్చుకోవడానికో పాత డాల్డా డబ్బా, మానం కప్పుకోవడానికి ఏ ధర్మాత్ముడో దయతల్చి ఇచ్చిన చిరుగుల కాకి నిక్కరు, ఏ పెంట మీద నుంచో ఏరుకుని తెచ్చుకున్న చీలికలు వాలికలు అయిన తొంగచాప సింహాద్రి ఆస్తి. వాటితో పాటు ఏడాదిగా పేగులు తోడేస్తున్న దగ్గు, సాయంత్రం అయ్యేసరికి చలి కుదుపుతో వచ్చే జ్వరము ఉన్నాయి. కట్టుకున్న పెళ్ళం ముష్టెత్తైనా ముద్ద పెట్టలేని అసమర్థుడని చెప్పి మరో మంచి ముష్టివాడితో లేచిపోయింది. కన్న ఒక్క కొడుకు కళ్ళిప్పకుండానే కన్ను మూశాక అతనికి ఈ లోకంలో తోడు నీడ నేస్తమని చెప్పుకోవడానికి ఉన్నది ఒకే ఒక కుక్కపిల్ల. ఏ ఊర కుక్కో కనిపారేస్తే తల్లి నుంచి తప్పడి ఏడుస్తున్న కళ్ళిప్పని కుక్కపిల్లని జాలిపడి దగ్గరికి తీసి తాను తాగే గంజింత పోసి అడుక్కు తెచ్చుకున్న అన్నవో ముద్దపడేసి ఇంటింటికి ముష్టికి తిప్పి పసిపాపల గుండెల మీద పడుకోపెట్టుకుని ఆ కుక్కపిల్లని పెంచుకున్నాడు సింహాద్రి. గత 2-3 నెలలుగా సింహాద్రి రోగం ముదిరి ధర్మాస్పత్రి డాక్టర్లు నీ గుండె చిల్లులు పడింది, మరి బతకవు పో, రోజులు లెక్క పెట్టుకో పో అని చెప్పేశాక ఇల్లుళ్ళు తిరిగే ఓపిక లేక చెట్టు కింద గుడ్డపరుచుకుని పడుకుని ఏ ధర్మాత్ములో విసిరిన పైసలు 4 కూడతీసి ఏ టీ కొట్టువాడో దయతెల్చి ఇన్ని టీ నీళ్లు పోస్తే ఆ డబ్బులతో చిన్న రొట్టె కొనుక్కుని దానిలో ముంచుకుని తింటూ చావు కోసం ఎదురుచూస్తూ చావలేక బతుకుతున్నాడు. తన బతుక్కే ఠికాణా లేని సింహాద్రి కుక్కపిల్ల బతుక్కి హామీ ఇవ్వలేకపోవడంతో కుక్కపిల్ల తన బతుకు తెరువు తాను వెతుక్కుంది. మధ్య చలికి మెలకు వచ్చి వెచ్చదనం కోసం పక్కలో కుక్కపిల్లని దగ్గరకు లాక్కోబోతే చేతికి అందలేదు. జ్వరం మగతలోంచి బలవంతంగా కళ్ళిప్పి చూసేసరికి కుక్కపిల్ల లేదు. దూరంగా మరో అరుగు మీద మరో మూల పడుకున్న ముష్టి రాములుగాడి పక్కలో దూరి వెచ్చగా పడుకున్న కుక్కపిల్లని చూసేసరికి సింహాద్రికి తిక్కరేగింది. సింహాద్రి రోగం ముదిరి కదలలేని స్థితికి వచ్చిన దగ్గర నుంచి కుక్కపిల్లకి తిండి కరువై తోటి ముష్టివాడు రాములుగాడి చుట్టూ తోకాడించుకుంటూ తిరిగి వాడు జాలిపడి పడేసే మెతుకులు తినడం మొదలెట్టింది. సింహాద్రి మరి లాభం లేదని కుక్కపిల్లకి అర్థమైపోయింది. సింహాద్రి పిలిస్తే దగ్గరికి రావడం మానేసింది. రాములుగాడి దగ్గర చేరి పడుకోవడం మొదలెట్టింది. దొంగ నంజా, ఎంతప్పటి నుంచి సాకాను, యశ్వాసం లేదే నీకు, నీ అమ్మ రాయే
అంటూ బండబూతులు తిడుతూ సింహాద్రి తూలుకుంటూ లేచి కుక్కపిల్ల చెవులు పట్టుకు లాక్కొచ్చి అది కదలకుండా కావులించుకుని పడుకున్నాడు. కుక్కపిల్ల గింజుకుంటూ లేచి దూరంగా పోయి మిడుకు మిడుకు చూస్తూ గుర్రుగుర్రుమంది. దొంగ నంజానే, 4 రోజులు తిండెట్టకపోతే మరి ఇన్ని మరిగావే గుడిసేటి నంజాని. సింహాద్రి కోపం పట్టలేక ఓ రాయి తీసి విసిరాడు. కుక్కపిల్ల చెంగున గెంతి తప్పించుకుని, ఎంత కుక్కనైతే మాత్రం తిండెట్టకపోతే ఈ శ్వాసం ఏమిటి అన్నట్టుగా సింహాద్రిని నిరసనగా చూసి నిర్లక్ష్యంగా రాములుగాడి పక్కలో దూరి పడుకుంది మళ్ళీ. తరువాతి కథ అగ్గిపుల్ల. అప్పా, అగ్గి రాజెట్టినావా? కాస్త అగ్గి అట్టే. పిడక పట్టుకుని గుడిసెలోకి వచ్చింది రత్తాలు. అక్కడ అప్పా లేదు, అగ్గి లేదు, కానీ అగ్గిలాంటి సింహాద్రి ఉన్నాడు. ఫ్యాక్టరీ నుంచి వస్తూ చొక్కేసుకొచ్చి సగం మత్తులో నొలక మంచానికి అడ్డం పడి ఉన్నాడు. సింహాద్రిని చూస్తే నిప్పును చూసినట్టే రత్తాలుకి భయం. వాడి చూపు సోకితే కాలి భస్మం అవుతుందని భయం. దగ్గరికెడితే కాలుతుందని భయం. నిప్పుకి దూరంగా ఉండాలనుకుంటుంది. సింహాద్రి అంటే సింహ స్వప్నం రత్తికి. చుక్కలాంటి రత్తి ఎంత ప్రయత్నించినా తనకు దక్కకుండా పోతోందని సింహాద్రికి ఉడుకు. తాగుబోతు సచ్చినోడు, ముండల ముఠాకోరు సింహాద్రిని చూస్తే ఒంటికి నిప్పంటుకున్నట్టుంటుంది రత్తికి. నలుపైతేనే చారడేసి కళ్ళతో, కనుముక్కు తీరుతో, నొక్కుల జొత్తుతో నిండుగా పుష్టిగా నీటుగా ఉండే చుక్కలాంటి రత్తిని పొందని జన్మ ఏం జన్మ అనిపిస్తూ ఉంటుంది సింహాద్రికి. మనసు పెంచుకుని మనువాడాలన్న కోరిక ఎంత ప్రయత్నించినా తీరక మనసు పడిన మగువ మరొకడి మగువైందన్న దుగ్ధ సింహాద్రిని నిలవనివ్వలేదు. ఒకసారి కాపు వేసి కొంగట్టుకుని కౌగిల్లోకి లాక్కుంటే చెంపదెబ్బ తిన్న అవమానం మానని పుండులా ఇంకా సలుపుతూనే ఉంది సింహాద్రిని. మనసున్న మనిషికి మనసిచ్చి చల్లగా కాపురం చేసుకుంటుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుని తన కాపురానికి నిప్పెట్టాలని సింహాద్రి చేసే ప్రయత్నాలు, వేసే వెక్కిలి వేషాలు చూస్తుంటే రత్తి గుండెల్లో నిప్పు రాజుకుంటుంది. నిప్పు వెంట పొగలాగా ఎక్కడికెడితే అక్కడ తన వెంట తయారవుతూ ఆమె గుండెల్లో కుంపట్లా తయారయ్యాడు సింహాద్రి. నిప్పులాంటి సింహాద్రికి చల్లని నీటి కుండలాంటి పెళ్ళం చంద్రి. ఏం మాయదారి దేవుడో, ఆ అప్పమోహం చూసి ఒగ్గుతున్నా, లేకపోతే నీకెప్పుడో నిప్పెట్టేదానిరా అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటుంది కసిగా రత్తి. అప్పా, ఏటి సందేల తొంగున్నావు? ఒళ్ళు సరినేదా? ఫ్యాక్టరీ నుంచి చొక్కేసుకుని 3 ముక్కలాటాడి ముండ దగ్గర తొంగుని ఏ అర్ధరాత్రికో కొంప చేరే సింహాద్రి ఆ రోజు సంధ్యవేళ కొంపలో తొంగుంటాడని కల్లో కూడా ఊహించని రత్తి సంధ్య చీకట్లో మంచం మీద మనిషి తన అప్పగారే అనుకుని మీద చెయ్యేసింది. అంతే, నిప్పు కాలినట్టు చెయ్యి వెనక్కి లాక్కుంది. అనుకోని అవకాశం దగ్గరికొచ్చేసరికి సింహాద్రి ఒంట్లో సెగలు పొగలు రేగాయి. రత్తే అంటూ మత్తుగా చెయ్యి పట్టుకున్నాడు. సెయ్, నువ్వా? సెయ్యొగ్గో, నేను అప్ప అనుకున్నాను అంది రత్తి చీత్కారం చేసి. అగ్గి అప్పే ఎట్టాలేటే? నేను ఎట్టలేనేటే? దాయే ఎందా, అగ్గిపెట్టి తీసుకో ఎందా. మేళమాడి అగ్గిపెట్టి చేతిలో పెట్టాడు చెయ్యి వదలకుండానే సింహాద్రి. సచ్చినోడా, కొంపలకి అగ్గెట్టమేగా నీ పని. చెప్పు దెబ్బలు తిన్నా బుద్ధి రాదురా నీకు, థో అంది తిరస్కారంగా చెయ్యి గుంజుకుంటూ రత్తి. సింహాద్రి విలాసంగా నవ్వుతూ, నిన్ను చూస్తుంటే పాడు బుద్ధి నిలవదే రత్తాలు, ఏటేలా నిప్పు తొక్కిన కోతిలా తైతక్కలాడిపోతున్నావు? నీకోసం ఈడ పడిసొస్తుంటే కనికరం లేదటే. 2 నిమిషాలు కళ్ళు మూసుకోయే శిలక అంటూ రత్తిని మంచం మీదకి లాగుతూ అన్నాడు సింహాద్రి. రత్తి అపరకాళి అయింది. ఏయ్, ముందు సెయ్ మర్యాదగా ఒగ్గో. నువ్వెన్నిసార్లు సచ్చినా నీకు రత్తి దక్కదురే. అనవసరంగా గోల చెయ్యకు. నా చెయ్యొగ్గో, లేదంటే కేకలెడతాను రేయ్
అంది తీవ్రంగా. రత్తి తిరస్కారం సింహాద్రికి మరింత పట్టుదలని పగని రేపింది. ఎట్టవే ఎట్టో కేకెడితే సంజువేళ అప్పనేకుండా చూసినా గుడిసెలో దూరి మీద అడ్డది అని నేను చెప్తానే. పెద్ద నిప్పునాటి పతిర్వత పోజులు మాని రాయేరా. నీకే చెప్తుంటా, నిప్పుతో సెలగాటాలాడడం ఈ సింహాద్రికి కొత్త కాదే. రాయే రా, మళ్ళీ మీ అప్ప వచ్చేస్తుందే అంటూ బలంగా మంచం మీదకి తోశాడు సింహాద్రి. ఆ తెగింపుకి, ఆ ఆరోపణకి ఒక్క క్షణం దిక్కుతోచని దానిలా ఉండిపోయింది. ఆమె ఒళ్ళు నిప్పులా మండింది. ఆమె ఊపిరి సెగలు పొగలు కక్కింది. ఒక్క ఉదుటున బలమంతా కూడగట్టుకుని సింహాద్రిని ఒక్క తోపు తోసింది. అవునరా, నిప్పునేరా నేను. నిప్పుతో సెలగాట వాడితే బూడిదే మిగులుద్దిరా అంటూ ఒక్క ఉరుకున రాటకి కట్టిన కెరసనాయిల్ సీసా తీసి సింహాద్రి మీద వంపి, సింహాద్రి ఏం జరుగుతున్నది తెలుసుకునే లోపల అగ్గిపుల్ల గీసి పారేసింది. భగ్గున మంట. కెవ్వున కేకేశాడు సింహాద్రి. సావు నాంజు కొడక, ఈ రోజుతో నీ పీడ ఎరగడయిందిరా నాకు. రేయ్, ఈ అగ్గిపుల్ల నిప్పు రాజేయడానికే కాదురా, నిప్పు ఆర్పుతుంది కూడా రా. సావరా సావు. నా గుండెలో నిప్పు సల్లారిందిరా ఇన్నాళ్ళకి అంటూ వికటంగా నవ్వి గుడిసె నుంచి బయటికి పరిగెత్తింది రత్తి. మీరు విన్న కథ పేరు అగ్గిపుల్ల. మరో గొప్ప కథ సబ్బుబిళ్ళ. పెద్దోళ్ల ఆశలు కోరికలు ఆకాశాన్నంటేవైనా ఇట్టే తీరుతాయి, తీర్చుకుంటారు. చిన్నోళ్లవి చిరు కోరికలైనా వాటిని పరిస్థితులు తారుమారు చేస్తాయి. దేవుడు గారడీ చేసేస్తాడు. ఇదే సబ్బుబిళ్ళ చేసిన గారడీ కథ. వినండి మరి. సబ్బుబిళ్ళ. ఘుమఘుమలాడుతూ కోవాబిళ్ళ రంగులో కోడిగుడ్డ ఆకారంలో ఉండే సబ్బుబిళ్ళంటే 13 ఏళ్ల రత్తికి ఎంతో ఇష్టం. అమ్మగారు స్నానం చేసొచ్చాక బట్టలు తీసుకొచ్చే నెపంతో వెంటనే బాత్రూంలో దూరి ఆ వాసన ఆఘ్రాణించడం రత్తి దినచర్యలో ఒక ఘట్టం. స్నానం చేశాక బాత్రూమ్ అంతా ఎంతలా ఘుమఘుమలాడుతుంది. తెల్లటి అమ్మగారు మల్లెపూల, తెల్లని బియ్యం అన్నంలా మరింత మెరిసిపోతారు ఆ సబ్బుతోకున్నాక అనుకుంటుంది రత్తి. దగ్గర నుంచి వెడుతుంటేనే గుమగుమలాడిపోతారు. దేవుడి గదిలో కర్పూరము, గంధము, అగరొత్తులు కలిసిన ఏదో సువాసనలా ఆ సబ్బు వాసన రత్తిని ఏదో మత్తులో ముంచుతుంది. అలాంటి సబ్బుతో ఒక్కసారి ఒళ్ళు తోముకుని స్నానం చేయాలని రత్తికున్న ఏకైక కోరిక, ఆశ. కొనాలంటే 2 రూపాయల పైన ఉంటుందని అమ్మగారు చెప్పింది. ఏటే, మనకి గంజికేనేదో 2 రూపాయలెట్టు సబ్బు కొనాలంటే గుంటనంజాని. రత్తి ఏకైక కోరిక వినగానే తల్లి తిట్టింది. తర్వాత చాలా రోజులు రత్తి అలిగి సాధించి ఏడ్చి ఆఖరికి తల్లిని సబ్బు కొనడానికి ఒప్పించింది. కానీ తీరా తల్లి కొని తీసుకొచ్చిన సబ్బు చూసేసరికి మరింత ఏడుపు ముంచుకొచ్చింది రత్తికి. ఎర్రగా మందువాసన వేస్తూ కంపు కొట్టిన సబ్బు చూసి ఒక్క విసురు విసిరేసింది. నీ అమ్మ కడుపుడక, సబ్బు బిల్లా అని గీ పెట్టినావు గందా అని తెస్తే ఏం మాయిదారు రోగమే అని తిట్టింది తల్లి. చే పాడు వాసన, ఇదేంటి నేను అడిగింది కయ్యి మంది రత్తి. ఏమే, సబ్బంటే అదొకటే నేటే, అదేందో అమ్మగారిని అడిగి సొప్పక నా మీద ఇరుసుకు పడతావేటే, సావే సౌనాంజాని అని తిట్టింది తల్లి. వ్రతం చెడ్డ ఫలం దక్కనందుకు రత్తి మనసులో బాధ సబ్బు కొనాలనే కోరికని మరింత పెంచింది. బాత్రూంలో ఆ సబ్బుబిళ్ళ రత్తి మనసుని చెదరగొడుతోంది. నీలిరంగు సబ్బు పెట్టెలో ఆ సగం అరిగిన సబ్బుబిళ్ళ తీసుకోవాలన్న కోరికని రత్తి అదుపులో పెట్టుకోలేకపోతోంది. అటూ ఇటూ చూసింది. అమ్మగారు బెడ్రూంలో ఉంది. పిల్లలు స్కూల్కి, అయ్యగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకెవరు చూస్తారు? సబ్బేదంటే ఏమైందని అమ్మగారు కేకేస్తే ఏం చెప్పాలబ్బా? ముందుకు వెళ్ళబోయిన చెయ్యి వెనక్కి లాక్కుంది రత్తాలు.
ఆ అమ్మగారికి తెలిస్తే బతకనీయదు, తన్ని తగలేస్తుంది. హాయిగా కడుపు నిండా తినే అవకాశం ఉండదు. తల్లికి దొంగతనం చేసినట్టు తెలిస్తేనా సస్తే బతకనీయదు. దొంగతనం చేయనేదే అమ్మా, ఆ అమ్మగారే ఇచ్చింది అని చెప్పేస్తే పోద్ది తల్లికి. వచ్చిన చిక్కల్లా అమ్మగారే. అమ్మో, కరాకండి మనిషి కాదో, ఏ మాత్రం తప్పున్నా క్షమించదు. అయ్యగారు దేవుడే కానీ అమ్మగారు అమ్మో అనుకుంది రత్తి. అమ్మగారిని అడిగితే ఇస్తుందా? సగం అరిగిపోయింది కదమ్మా అని చెప్పి తీసుకుంటే ఎలకలు ఎత్తుకుపోయాయంటేనా? ఆ ఆలోచనకు రత్తి మనసు గెంతింది. అట్టా చెప్తే సరి. అమ్మగారికి ఎలకలు ఎత్తుకుపోయాయి అన్న నమ్మకం కలిగించాలా. అటూ ఇటూ చూసి రత్తి ఆ సబ్బు బిళ్ళని తూము దగ్గర పడేసింది. సాయంత్రం ముఖం కడుక్కోవడానికి వెళ్ళిన అమ్మగారు రత్తిని అడగనే అడిగింది. అటూ ఇటూ వెతికి, ఇదోనండమ్మా తూముకాడు పడుంది, ఎలకలు ఈడ్చి పడేసినాయి గామూలు అంది అమాయకంగా. పాడు ఎలకలు పట్టపగలే ఈడ్చుకెళ్ళాయి, కింద వదిలేయకుండా పైన పెట్టు అంటూ అమ్మగారు ఆర్డర్ వేసింది. రత్తికి ఉపాయం దొరికిపోయింది. ఒకరోజు టైం ఇచ్చి 3వ రోజు ప్లానును అమల్లో పెట్టింది రత్తి. అమ్మగారు తలంటుకుంది. బాత్రూంలో కూడా తుడవడానికి ఇంకాస్త సేపు పడుతుంది, ఇదే మంచి అవకాశం అనుకుంది. వణుకుతున్న చేతులతో చటుక్కున ఆ సబ్బు తీసి రొంటిని దోపుకుని ఓణి సరిగ్గా చేసుకుంది. ఏమీ ఎరగనట్టే బట్టలు ఉతకసాగింది రత్తి బయట కూర్చుని. సాయంత్రానికి గాని ఉరమదనుకున్న ఆకాశం ఉరుమేలేదు, ఏకంగా పిడుగులు కురిపించింది. ఏయ్ రత్తి! బాత్రూంలోంచి అమ్మగారు రంకి వేసినట్టు అరిచింది. కొంప మునిగిపోయినట్టుగా రత్తి గుండె ఆగిపోయింది. అమ్మగారిప్పుడు ఎందుకు బాత్రూంకి వెళ్ళినట్టు? అదురుతున్న గుండెలతో వణుకుతున్న కాళ్లతో వెళ్ళింది రత్తి. ఇక్కడ నా ముక్కు పుడక పెట్టాను, ఏదే అని కలవరపడుతూ అరిచింది. ముక్కు పుడక అమ్మా? రత్తి తెల్లముఖం వేసింది. సబ్బు బిళ్ళేది అన్న ప్రశ్నకి బదులు ఎదురుచూడని ఆ ప్రశ్నకి జవాబు రత్తి ఆలోచించనేలేదు. వెర్రి ముఖంతో నాను చూడలేదమ్మగారు అంది బితుకు బితుకు చూస్తూ. చూడకపోవడం ఏమిటి? తలంటు పోసుకుంటూ తీసి ఈ గూట్లోనే పెట్టాను. చీర కట్టుకొచ్చేసరికి ఇక్కడ లేదు. గది కడిగావు, నువ్వు తప్ప ఇంకెవరే ఇక్కడికి వచ్చింది ఈ 2 నిమిషాల్లోనూ? అనుమానంగా చూస్తూ తీక్షణంగా నిలేసింది అమ్మగారు. రత్తి కాళ్లల్లో వణుకెక్కువైంది. భయంతో ఒళ్ళు చెమట పట్టింది. నిజంగా నేను చూడలేదమ్మా, నేను చూడలేదమ్మా ఏడుపు గొంతుతో అంది. మళ్ళీ అదే మాట? ఈ 2 నిమిషాల్లో ఏ దొంగలొచ్చి పట్టుకుపోయారంటావు? నిజం చెప్పు, తీసావా లేదా? దొంగతనం కూడా నేర్చుకుంటున్నావే, అదేమీ మామూలు ముక్కు పుడక అనుకుంటున్నావేమిటే? రవ్వల రాయి ముక్కు పుడక. ఆ రాయే 500 తెలుసా? చెప్పు, తీసావా లేదా? ఎక్కడ పెట్టావు? తీ, మర్యాదగా తీస్తావా లేదా అంది హూంకరిస్తూ. సత్యప్రమాణకంగా నన్ను చూడలేదమ్మా, నాను తీయలేదమ్మా, ఏడో పడిపోయి ఉంటుందమ్మా బిక్కమొహం వేసింది రత్తి. గూట్లో పెట్టింది కిందకెలా వస్తుందే? పోనీ వెతుకో. నిన్నే వెతికి తీసిపెట్టు అన్నట్టు ఇక్కడ సబ్బేది? ఏదైతే అడగకూడదని దేవుణ్ణి ప్రార్థించిందో ఆ ప్రశ్న రానే వచ్చింది. రత్తి తడబడుతూ, తెలీదమ్మా, ఎలక గాని ఈడ్చుకుపోయిందేవో. పాలిపోయిన మొహం, ఆ కళ్ళల్లో బెరుకు అమ్మగారికి పట్టించేశాయి. అనుమానంగా చూస్తూ, ఏమిటే తెలీదంటావా? నీ మొహం చూస్తేనే తెలుస్తోందే దొంగ ముండాని. ఈ దొంగతనాలు ఎప్పటి నుంచి ఆరంభించావే? తీస్తావా లేదా? ముందు పరికిణి దులుపు, ఆ జాకెట్ విప్పు అంటూ పరికిణి కుచ్చెళ్ళు పట్టుకు లాగింది ఆవిడ. ఆనాడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు నిండు సభలో నిస్సహాయంగా సిగ్గు అవమానాలతో కుంచుకుపోయి నిలబడినట్టే రత్తి వణుకుతూ నించుంది. బొడ్డున దోపిన సబ్బు బిళ్ళ కింద పడగానే నిండు సభలో మానభంగం జరిగిపోయినట్టయిపోయింది రత్తి పని. నల్లబడ్డ మొహంతో, సిగ్గుతో, అవమానంతో, భయంతో అమ్మగారి మొహం చూడలేక తలదించుకుంది రత్తి. ఆవిడ మొహం చూసుంటే సబ్బు బిళ్ళ వంక ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె చూపులతో రత్తి చూపులు కలిసుంటే రత్తి అంతకంటే ఆశ్చర్యపోయేది. ఆ సబ్బు కంటుకుని ఉంది,
వంటి వజ్రపు పొడి ముక్కు పుడక. తర్వాత ఎంత భాగోతం జరగాలో అంతా జరిగింది. అమ్మగారు గుండెలు తీసిన బంటు అని గుండెలు బాదుకుంది. ఎంత అడిగినా తెలియదని బోరుమన్న రత్తి చేత నిజం చెప్పించలేని అశక్తతకి కోపం వచ్చి రత్తిని మరీ మరీ బాదింది. రత్తి తల్లికి కబురెళ్ళి అది వచ్చి మరో 2 బాదులు బాదింది కూతుర్ని. ఎందరడిగినా సబ్బు తీశానని ఒప్పుకుందే కాని ముక్కు పుడక సంగతి తెలియదు మహాప్రభో అంటూ ఏడ్చింది. దాని మాటలు ఎవ్వరూ నమ్మలేదు. ఓపికున్నంత వరకు తిట్టి మళ్లీ గడప తొక్కొద్దు అంటూ తరిమేసింది అమ్మగారు. రత్తి ముక్కు పుడక తీయలేదని చెప్పగలిగిన భగవంతుడు నోరు మూసుకున్నాడు. అమ్మగారు స్నానం చేస్తూ సబ్బంటించుకుని కళ్ళు మూసుకుని సబ్బు బిళ్ళని పెట్టెలో బదులు గూట్లో పెట్టిందని, గూట్లో ఉన్న ముక్కు పుడక తడి సబ్బు బిళ్ళని అంటుకుందని, కళ్ళు తెరిచి మళ్లీ సబ్బుబిళ్ళ పెట్టెలో పెట్టేసిందని, ఆ ముక్కు పుడక సబ్బుబిళ్ళకు అంటుకోవడం పెట్టిన అమ్మగారికి తీసిన రత్తికి తెలీదని చెప్పలేని సబ్బుబిళ్ళని దుమ్ము ధూళి కడుక్కుందుకు కక్కుర్తిపడి తీస్తే కళంకం పేరుతో మరింత దుమ్ము ధూళిని మాత్రం అంటించుకోగలిగింది ఆ సబ్బుబిళ్ళ. మీరు విన్న 3వ కథ పేరు సబ్బుబిళ్ళ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కాదేది కథ కనర్హం కథా సంపుటి మొదటి భాగం నుండి 3 విలక్షణమైన కథలు కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.